తనపై రాజకీయ బురద జల్లడానికే తప్పుడు ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని సోమవారం కాకినాడలో నిర్వహించిన ప్రెస్ మీట్లో అసత్య ప్రచారాలు చేశారని ఏలేశ్వరం మున్సిపాలిటీకి చెందిన బీజేపీ నాయకులు పైలా సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీలో పనుల పేరుతో కొంతమంది నాయకులు చేస్తున్న అక్రమ వసూళ్ల వ్యవహారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, సమాచార హక్కు చట్టం ద్వారా అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. ఇకపై ఏలేశ్వరం మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకొస్తానని పైలా సుభాష్ చంద్రబోస్ అన్నారు. తప్పు చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి కమిషనర్ వారిని నేను చెప్పడం జరిగిందండి. దాని మీద కమిషనర్ గారు పోలీసు వారికి లేఖ రాశారు, సంబంధిత వ్యక్తికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనిపై నీ వివరణ ఇవ్వమని చెప్పేసి, ఆ వివరణ ఇస్తే వెనక ఉన్న నాయకులు బయటకు వచ్చేస్తారనే ఉద్దేశంతో ఆ వివరణ ఇవ్వక ముందే ఏదైతే మున్సిపల్ కమిషనర్ వారు నోటీస్ జారీ చేశారో అదే రోజున మా మీద ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించడం జరిగిందండి. దాని మీద మమ్మల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం, తదనంతరం మేము బెయిల్ మీద వచ్చిన తర్వాత ఎస్పీ గారికి టీజీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళడం, ఆయన మా రిప్రజెంటేషన్ తీసుకోకపోవడం, దాని మీద మేము సమాచార హక్కు చట్టాల ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ల కోసం అయితేనేమి, పీజీఆర్ఎస్ రిపోర్ట్ల కోసం అయితేనేమి, ఇవన్నీ కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం గ్యాదర్ చేశాం. నేను అరెస్ట్ అయ్యి రిమాండ్ నుంచి బయటకు వచ్చి సుమారు 9 నెలల పైనే అవుతుందండి. 9 నెలలుగా నేను ఈ డేటా గ్యాదర్ చేసుకుంటూ సమాచార హక్కు చట్టం ప్రకారం నాకు వచ్చిన సమాధానాల ఆధారంగా మా మీద ఎవరైతే కేసు పెట్టారో సదరు వ్యక్తులు, డిపార్ట్మెంట్ వారు చేసిన తప్పులు పట్టుకొని నేను ప్రతిపాడు న్యాయస్థానంలో ఒక ప్రైవేట్ కంప్లైంట్ 10వ తారీఖుని, ఈ నెల 10వ తారీఖున దాఖలు చేయడం జరిగిందండి. ప్రభుత్వంలో ఎన్నో ఎదుర్కొన్నాను, అవన్నీ ప్రజలందరికీ తెలిసినయే. ఏదో నేను పార్టీ మారిపోయానని చెప్పేసి అంటే ఆయనకున్న చెప్పిన వ్యక్తులు అవ్వచ్చు, ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం అవినీతి చేసి అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం అధికార పార్టీలోకి మారిపోయే నాయకులు చాలామంది నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి అవినీతి పరులు పార్టీ మారిపోతున్నారు, నాకు తెలిసిన అవినీతి పరులు అందరూ ఎప్పటికప్పుడు పార్టీలు మారుస్తున్నారు అనే ఉద్దేశంతో నిన్న నన్ను కూడా ఇతను పార్టీ మారినే అవినీతి పరుడు అన్నాడు. అంటే అవినీతి చేసి పార్టీ మారిన వారితోటి పార్టీ మారిన నన్ను లెక్క పెట్టాడు. వాళ్ళు అవినీతిని కప్పించుకోవడానికి పార్టీలు మారుతుంటారు. అంటే పార్టీ మారారు కాబట్టి ఇతను అవినీతి పరుడు, నేను అవినీతి చేయలేదు అని చెప్పేసి ఒక ఆరోపణ మళ్ళీ చేశాడండి. అంటే ఇంతకాలం నేను ప్రైవేట్ కంప్లైంట్ ఏసీ దాకా లేని బెదిరింపులు, నేను ప్రైవేట్ కంప్లైంట్స్ న్యాయ పోరాటం చేస్తుంటే నన్ను బెదిరించడం కోసం, నేను ప్రైవేట్ కంప్లైంట్ విత్డ్రా చేయించుకునేలాగా నన్ను మానసికంగా కృంగదీయడం కోసం ఈ బెదిరింపు చర్యలు చేయడం జరిగింది. నా మీద పెట్టిన ప్రెస్ మీట్ వెనక డిపార్ట్మెంట్ కుట్ర ఉందో లేకపోతే రాజకీయ నాయకుల కుట్ర ఉందో కూడా, నేను ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత నా మీద ఈ రకమైన నింద వేసి ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేసిన వ్యక్తి యొక్క కాల్ డేటాని, సదరు వ్యక్తి ఈ 2 రోజుల్లో ఎవరెవరిని కలిశారు, ఆ వ్యక్తిని ఎవరెవరు కలిశారు అన్న దాని మీద పోలీసులు సమగ్ర విచారణ చేస్తే ఆ వ్యక్తితో పాటు ఈ కుట్రలో ఎవరెవరు నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది కూడా బహిర్గతం అవుతుంది. కాబట్టి పోలీసులు నిష్పక్షపాతంగా నేను ప్రైవేట్ కంప్లైంట్ చేసిన నుంచి ఇప్పటి వరకు అతని కాల్ డేటాలు అయ్యి తెప్పించి దీని మీద ఒక న్యాయం నాకు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ వారికి ఈరోజు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కంప్లైంట్ పంపడం జరిగిందండి. వేసిన ప్రైవేట్ కేసులో న్యాయం ఖచ్చితంగా గెలిచి నా మీద అన్యాయంగా కేసు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయస్థానం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి దగ్గర హృదయపూర్వకంగా మరొక్కసారి నా బాధని, నా ఆవేదనని ప్రజలకు తీసుకెళ్లవలసిందిగా హృదయపూర్వకంగా ఒక్కసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.